ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కోసం ఒక మంచి మాట. ఈ రోజుల్లో ప్రజలు చాలా రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారండి. నిజంగా వారిలో మేము కూడా ఉన్నాం. ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన వేదన కలుగుతూనే ఉంటుంది. అయితే కానీ ఈ సమస్యలన్నిటికీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎందుకు కార్యం జరగలేదని. కానీ దేవుని వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా ఎన్నోసార్లు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే, ఇదిగో ఓరక నిలిచి చూడండి, నా కార్యం మీ కనులారా చూస్తారని చెప్తా ఉన్నాడు. నిజమే, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, దేని కొరకు రోదన చేస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నావో, వీటన్నిటికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఓరక నిలిచి చూడటమే మన వంతు. సమయోచితమైన సహాయం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటలేము, ఇక లేదు, మేము చనిపోతాం అనుకున్నప్పుడే కదా దేవుడు ఎర్ర సముద్రం సహితము తన ప్రజల కోసం, తన జనాంగం కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. ఎలాంటి సమస్యను ఆయన ఆరిన నేలగా మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వే సమస్యలో ఉన్నావో, ఎలాంటి సమస్య అయినా సరే ఆయన ఆరిన నేలగా, సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి ఇలాంటి సమస్యలో నువ్వు ధైర్యం కోల్పోకుండా ఓరక నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థించటమే మన వంతు, కార్యం చేయటం దేవుని వంతు. మరి ఇప్పటి నుండి బలమైన ప్రార్థన, ఇంకా మన ప్రార్థన శక్తిని అధికం చేసి ప్రార్థన చేద్దామా? మనందరం కూడా అలాంటి దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.